మనందరికీ కోవిడ్ వైరస్ గుర్తే ఉండుంటుంది. కానీ ఒక కొత్త వైరస్ అమెరికా వైపు వస్తుంది. ఈసారి ఒక క్రూజ్ షిప్ నుండి. దీని పేరు హెంటా వైరస్. మీ పిల్లలు ఆర్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంవి హుండియస్ అనే క్రూజ్ షిప్ అర్జెంటీనా నుండి ఏప్రిల్ 1వ తేదీన బయలుదేరింది. దానిపై 24 దేశాలకు చెందిన ప్యాసింజర్స్ ఉన్నారు. వారిలో 17 మంది అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు ఆల్రెడీ మరణించారు కూడా. వాళ్ళలో ఒకరు డచ్ కపుల్, మరి ఇంకొకరు జర్మన్ నేషనల్. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా మారింది. సో చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏప్రిల్ 20వ తేదీన సెయింట్ హెలీనా నుండి జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన ఫ్లైట్లో ఒక కన్ఫర్మ్డ్ కేసు ట్రావెల్ చేసింది. ఆ ఫ్లైట్లో ఉన్న ఫ్రెంచ్ నేషనల్స్లో కూడా ఎక్స్పోజర్ కన్ఫర్మ్ అయింది. న్యూజెర్సీలో 2 రెసిడెంట్స్ని ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. వారు షిప్ మీద లేరు, కానీ ఇన్ఫెక్టెడ్ ప్యాసింజర్స్తో సేమ్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందంట. అంటే ఇది షిప్కి మాత్రమే కాదు, ఫ్లైట్స్ నుండి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అమెరికాలో ఆరిజోనా, కాలిఫోర్నియా, జార్జియా, టెక్సాస్ అంటే తెలుగు ప్రజలు చాలా ఎక్కువగా ఉండే ఈ స్టేట్స్లో మరియు వర్జీనియాలో కూడా 5 స్టేట్స్ అంటే 7 మంది రిటర్నింగ్ ప్యాసింజర్స్ని అఫీషియల్స్ ఆల్రెడీ మానిటర్ చేస్తున్నారు. 17 మంది అమెరికన్ ప్యాసింజర్స్ని సిడిసి అంటే సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఒక చార్టెడ్ ఫ్లైట్లో సపరేట్గా వాళ్ళని తీసుకొచ్చి నెబ్రాస్కాలో ఒక డెజర్ట్ ప్రాంతంలో ఒక క్వారంటైన్ చేస్తున్నారు. హెంటా వైరస్కి వ్యాక్సిన్ లేదు, స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. రెస్పిరేటరీ సింటమ్స్ డెవలప్ అయిన వారిలో దాదాపు 38% మంది మరణించే అవకాశాలు ఉంటున్నాయని సిడిసి సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ చెప్తుంది. కోవిడ్లా ఇది ఎయిర్బోర్న్ డిసీజ్ కాదు, కానీ క్లోజ్ కాంటాక్ట్తో స్ప్రెడ్ అవుతుంది. ఎర్లీ సిమ్టమ్స్ ఫీవర్, మసిల్ పెయిన్స్ మరియు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ టైంలో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మాస్క్ వేసుకోమని చెప్పండి, అప్రమత్తంగా ఉండమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.